పక్కన అసలు రైతులు ఎవ్వరు క్యూ లైన్లలో లేరు. అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఫేక్ రైతులను పెట్టి క్యూ లైన్లో పెడుతున్నారు. యూరియా కొరతే లేదు, అవసరానికి మించి ఉంది, కంగారు పడాల్సిందేం లేదు. తప్పుడు వార్తలు రాస్తే బొక్కలో దోస్తాం, తాట తీస్తామని చంద్రబాబు గారు హెచ్చరిస్తారు. ఈనాడులోనే యూరియా గురించి వార్తలు వస్తాయి, క్యూ లైన్లలో ఉంటున్నారు, దానికి కారణం ముందే పక్కకి వెళ్ళిపోయిందని. ఇప్పుడు యూరియా అక్రమ రవాణా కేసులో ఇద్దరికి రిమాండ్. తాజాగా యూరియాను పక్కదారి పట్టించే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో పల్నాడు పోలీసులు అక్రమార్కులపై చర్యలకు పూనుకున్నారు. యూరియాను తెలంగాణకు అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్ళని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఇలాంటి కేసు రాష్ట్రంలో ఇదే మొదటిదని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 2న గుంటూరు ఎన్ఫోర్స్మెంట్ వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీల్లో నకిలీ బిల్లులతో 14 యూరియా బస్తాలు రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఆటోలో తెలంగాణలో దామచర్లకు అక్రమంగా తరలిస్తున్నాను పులిపిచ్చయ్య బుక్య రవిలను అదుపులో తీసుకుని గురువారం గురజాల కోర్టులో హాజరుపరిస్తే 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. వీళ్ళిద్దరూ దామచర్ల వాసులే. వీళ్ళు కనుక వైసీపీ వాళ్ళు అయ్యి ఉంటే ఖచ్చితంగా ఏ ఫోటోనో పట్టుకునేసి వైసీపీ వాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు అది కుదరదు. ఇంకోటి, అధికార పక్షం వాళ్ళ దగ్గరికి వస్తే కానీ ఎరువులు ప్రతిపక్షం వాళ్ళ దగ్గరికి వెళ్ళదు కదా. ఇంకొకటి, ఇప్పుడు ఇది అక్రమం జరిగినట్టా జరగనట్టా, జరిగితేనే కదా అరెస్ట్ చేసింది. అంటే యూరియా తేడా వచ్చిందనినే కదా, అదే కదా ప్రతిపక్షం మాట్లాడింది, అదే కదా సోషల్ మీడియాలో వచ్చింది. మరి అందులో తప్పని ఎట్లా అంటున్నారు?